హాయ్ అండి. ఖాళీ అట్ట బాక్స్‌ని పడేయకుండా ఈరోజు ఒక చిన్న క్యూట్ ఆర్గనైజర్‌ని చేస్తున్నానండి. ఈ ఆర్గనైజర్‌లో మనం చక్కగా బ్యాంగిల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాంటి బాక్స్ తీసుకున్నానండి. ఒకవేళ వాటర్ బాటిల్స్‌కి వచ్చిన బాక్స్‌లు అలాంటివైనా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఈ కార్డ్బోర్డ్ని అంటించుకోవాలండి. ఇలా ఇటువైపు అంటించిన తర్వాత ఇంకొక వైపు ఇలా ఓపెన్ అవుతుంది కదా, వాటిని కూడా గమ్ పెట్టి ఇలా అంటిస్తున్నాను. ఇంకా ఓపెన్ అవ్వకుండా ఇలా అంటించిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్న బాక్స్ స్ట్రాంగ్గానే ఉందండి. ఒకవేళ మీరు తీసుకున్న బాక్స్ స్ట్రాంగ్గా లేకపోతే కనుక సమానంగా కార్డ్బోర్డ్ని కట్ చేసుకుని అలా అంటించుకోవాలి. తర్వాత ఇంట్లో ఏదైనా వాడని వేస్ట్ అయిన క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుని ఇలా గమ్ పెట్టి బాక్స్ అంతా అంటించుకుంటున్నానండి. మొత్తం అన్ని వైపులా చూసుకుని ఇలా మొత్తం బాక్స్ అంతా క్లాత్ని అంటించుకోవాలి. మనం ఈ ప్లేస్లో కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలా అంటించిన తర్వాత నేను ఇంకొక 2 కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకుంటున్నానండి. ఈ బాక్స్ కన్నా కొంచెం పెద్ద సైజులో 2 కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకుని ఇంకొక క్లాత్ని అంటిస్తున్నానండి. ఇలా అంటించడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇలా 2 కార్డ్బోర్డ్ పీసెస్కి ఆ క్లాత్ అంటించుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ మీద ముందుగా రెడీ చేసిన బాక్స్ని అంటిస్తున్నాను. ఇలా అంటించిన తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ని కూడా పైన 2 ఈక్వల్గా ఉండేలా చూసుకుని అంటించుకోవాలి. ఇలా అంటించిన తర్వాత ఓపెన్ చేయడానికి వీలుగా నేను ఇక్కడ బాటిల్ క్యాప్ని పెడుతున్నానండి. ఒకవేళ గమ్ క్యాప్స్ అలాంటివి ఉన్నా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత కావాలంటే దీన్ని చిన్న అట్ట ముక్క కట్ చేసుకుని పార్టీషన్ లాగా చేసుకోవచ్చండి. ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా కట్ చేసుకుని దానికి కూడా క్లాత్ని పెట్టేసి ఇలా పార్టీషన్లనైనా మనం పెట్టుకోవచ్చు. లేదంటే పార్టీషన్ కాకపోయినా అలా డైరెక్ట్గా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.